భగవద్గీత అనేది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్పాడు? కురుక్షేత్ర యుద్ధం అప్పుడు ఒక సైడ్ ఏమో కౌరవుల సైన్యం, ఇంకో సైడ్ ఏమో పాండవుల సైన్యం సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి. అప్పుడు అర్జునుడు ఇలా ఆలోచిస్తాడు, ఇప్పుడు ఈ యుద్ధం చేయడం వల్ల రక్తపాతం తప్ప ఇంకేమో. కౌరవుల పక్కన చూస్తే ఏమో తన తాతగారు, పెదనాన్న పిల్లలు, తన గురువు గారు అందరూ ఉన్నారు. ఆత్మ బంధువుల్ని తను చంపడం వల్ల తనకేమొస్తాది? అలా వచ్చిన ఆ రాజ్యంతో నేనేం చేసుకోగలను అని ఇలా ఆలోచిస్తాడు. నేను యుద్ధం చెయ్యలేను మాధవ అని శ్రీకృష్ణుడితో అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికే ఈ భగవద్గీత అనేది అర్జునుడికి బోధిస్తాడు. మనం కూడా మన లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంటాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అని అయోమయంలో ఉన్నప్పుడు మనకు ఈ భగవద్గీత అనేది ఒక దారి చూపుతుంది. సో మనమందరం భగవద్గీత తెలుసుకుందాం.